కార్యాన్ని చేస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారికి మా యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తున్నాం. శివుడు గరళకంఠుడైతే లోకానికి అమృతాన్నిచ్చాడు. అలాగే గంగాధరుడు తెలుగు లోకానికి అమృతసారమైన భగవద్గీతను దర్శింపజేయించడం అతని జన్మ ధన్యం. భగవంతుడు తన దివ్య అనుగ్రహంతో ఈ మహోద్యమాన్ని సఫలం చేయుగాక. అక్షర దోషాలు లేకుండా, అర్థ దోషాలు లేకుండా, వాక్య దోషాలు లేకుండా మొత్తం నిర్మాణం చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఇది ఒక శబ్ద వాంగ్మయం బయటకు వచ్చింది. సంస్కృతంలో ఒక్క మాట కూడా బీరుపోకుండా దాని యొక్క భావాన్ని తెలుగులో తాను అనేకమైన గ్రంథాలు రాసుకుని రాగయుక్తంగా చాలా చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గీతాగానంలో మార్గదర్శి అయిన ఘంటసాలను గౌరవిస్తూ ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా పాడి తర్వాత తరాల వారికి కూడా ఘంటసాల గీతా మాధుర్యాన్ని అందించడం గంగాధర శాస్త్రి గురు భావనకి, సంస్కారానికి నిదర్శనం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. 700 శ్లోకాల భగవద్గీతను 7 ఏళ్ల పాటు ఆత్మశుద్ధితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ధి తెలుగువారికి చిరస్మరణీయం అవుతుంది. పాత్రల స్వభావానికి అనుగుణంగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆయా పాత్రల భావాల్ని ప్రకటించటంలో, పలికించటంలో గంగాధర్ ఒక అద్భుతమే సృష్టించాడని చెప్పచ్చు. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. శ్లోకాలు వింటున్నప్పుడు ప్రత్యక్షంగా మనం చూసినంత ఆనందం కలిగింది. కాబట్టి ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన గంగాధర శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా తెలుగువాడిగా, తారా సభ్యుడిగా, ప్రవాస భారతీయుడిగా గర్వపడుతున్నాం, అభినందిస్తున్నాం. 7 సంవత్సరాల ఈ గీతాగాన యజ్ఞంలో 100 మందికి పైగా పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, అనేక మంది సౌజన్యమూర్తులు, భగవద్బంధువులు రుద్విక్కులయ్యారు. ఘంటసాల గారి భగవద్గీత రికార్డింగ్లో పాల్గొన్న వారిలో 4 సాంకేతిక నిపుణులు ఈ సంపూర్ణ గీతాగాన యజ్ఞంలోనూ పాల్గొనడం విశేషం. చాలా సాధన చేసి మంచి రీసెర్చ్తో చేసినటువంటి కృషిగా భావన కలుగుతోంది. ధ్యానేనాత్మని పశ్యంతి. మొత్తం అన్ని రాగాల్లోనూ వాటి జన్య రాగాలు 700 శ్లోకాలంటే 1 కాదు 2 కాదు. నాకు తెలిసి రిపీట్ అయిన రాగాలు చాలా తక్కువ. కొత్త కొత్త రాగాలు తీసుకుంటూ చాలా ప్రయోగాత్మకంగా, వినసొంపుగా ఇది ఒక మ్యూజికల్ మెడిటేషన్. కర్ణాటక శాస్త్రీయ, హిందుస్థానీ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ భగవద్గీత గానం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి. శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్లేట్టుగా సాగుతుంది. ఈ శ్లోకాల నుంచి యువతరం ఎంతో నేర్చుకోవాల్సింది. మిత్రులు గంగాధర శాస్త్రి గారు చేసిన ఈ ప్రయత్నం మహా అద్భుతం. అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. Way you recited
So beautiful, enchanting. God bless you. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. గంగాధర్, మీ కుటుంబానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి ఈ లోకానికి అందిన దివ్య సందేశం. గీతను ఒక్కసారి పఠిస్తేనే అద్భుత ఫలితాలు లభిస్తాయని మహాత్ములు చెబుతుంటే, ప్రామాణికత కోసం రికార్డింగ్ దశలో కొన్ని వందల సార్లు గీతను గానం చేసిన గంగాధర శాస్త్రిలో భగవద్గీత ఓ గొప్ప మార్పునే తీసుకువచ్చింది. మత గ్రంథంగా కాక జ్ఞాన గ్రంథంగా చూడాల్సిన ఈ విశ్వజనీన గీతని, గీతా సారాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్లాలనే మరో లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఆ లక్ష్యానికి రూపమే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భగవద్గీత ప్రచారంతో పాటు వాళ్ళ పేద సాధలకి ఆపన్న హస్తం అందించాలని చెప్పి గంగాధర శాస్త్రి భావించటం, నిజంగా ఒక గాయకుడు ఈ రకంగా సమాజం గురించి ఆలోచించాడంటే అది భగవద్గీత సారాన్ని వంటబెట్టించుకున్నాడు కాబట్టే అది గంగాధర శాస్త్రికి సాధ్యమైంది నేను భావిస్తూ ఉంటాను. భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మీ యొక్క జన్మకి ప్రతిరూపంగా సమాజానికి మీరు అంకితం అవడం అనేది గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఉన్నాము. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదు అని భావించే గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే గీతా ప్రచారంతో విద్యార్థులను, యువతరాన్ని జాగృతం చేస్తున్నారు. ఇది మరణగీత కాదు, జీవన గీత అని చాటుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో జనవాహినికి దగ్గరయ్యారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కేంద్రంగా తెలుగునాట భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే పరమ లక్ష్యంగా భగవద్గీత ఫౌండేషన్ కృషి చేస్తుంది. ఆయన నేర్చుకున్నది నలుగురికి పంచిపెట్టాలని, ఈ ఆనందాన్ని, అనుభూతిని అందరికీ ఇవ్వాలని కోరుకున్నారో అది 100% కాదు, 150% కృతకృత్యులయ్యారని నేను మనసారా అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జగద్గురు ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హ్యాస్టింగ్స్ వంటి ఎంతో మంది మహాత్ములు గీతని మత గ్రంథం కాదని, ఉత్తమ జీవన విధాన గ్రంథమని, మనిషిని ఉన్నతమైన లక్ష్యం వైపునకు నడిపించగలిగే శక్తివంతమైన గ్రంథమని చాటారు. అందుకే భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీతా గానాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భగవద్గీతని ధ్వనిముద్రితం చేసి అన్ని భాషల జనులకి అంకితం చేయాలన్న గంగాధర శాస్త్రి మహాసంకల్పం దిగ్విజయం కావాలని మనసారా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు కోరికను బట్టి కాదు, అర్హతను బట్టి ఇస్తాడు. సుఖ దుఃఖే సమే కృత్వా సంపూర్ణ భగవద్గీతను పాడే అవకాశం పరమాత్మ గంగాధర శాస్త్రికిచ్చాడు. 700 శ్లోకాల్ని పూర్తి చేశాడు అంటే నిజంగా ఒక తపస్సు. ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్.
అద్భుతం. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు నాన్నగారు ఆకాశాన్ని వచ్చి పాడుతున్నారేమో అనిపించింది. కానీ ఇవాళ ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి. నాన్నగారి కోరిక తీర్చారు, ఆయన ప్రారంభించారు, మీరు పూర్తి చేశారు, చరిత్రలో నిలిచిపోతుంది. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది శుభం నాయన. జనమ జనమ కది మరీ గట్టి పడతది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.